విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ పాలన కొత్త సీసాలో పాతసారా అన్న చందంగా తయారైందన్న కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఉన్న వీసీ మారిన తర్వాత కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చినా పరిస్థితుల్లో మార్పు లేదని పెదవి విరిచేవారు పెరిగిపోతున్నారు. గతంలో అరాచకం రాజ్యమేలితే ఇప్పుడు అన్నింటికీ రూల్స్ అనే మాట మాత్రమే వినిపిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ పాలనపై ఇన్సైడ్ స్టోరీ. ప్రభుత్వాలు మారుతున్నాయి, వైస్ ఛాన్సలర్లు చేంజ్ అవుతున్నారు. కానీ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు అనే వాదనలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోగా దిగజారుతున్నాయి. ఇక్కడ పాలనా వ్యవహారాలపై ఎవరూ సంతృప్తికరంగా లేరు. వైసీపీ హయాంలో రాజకీయం రాజ్యమేలింది. పార్టీ కార్యాలయాలకు యూనివర్సిటీకి తేడా లేకుండా పోయింది అనే విమర్శలొచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు వీసీగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడంతో అందరూ సంబురాలు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉండేదో గమనించవచ్చు. వైసీపీ హయాంలో యూనివర్సిటీలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని కూటమి ప్రజాప్రతినిధులు ప్రగల్భాలు పలికినా ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ప్రసాద్ రెడ్డి రాజీనామా తర్వాత శశిభూషణ్ ఇన్ఛార్జ్ వీసీగా పనిచేసేవారు. ఆ తర్వాత ఐఐటి ప్రొఫెసర్ రాజశేఖర్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా వచ్చారు. రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా వచ్చే ఏడాదవుతున్నా పాలన మార్పు లేకపోగా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసింది లేదు. వైసీపీ పాలనలో ప్రసాద్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగింది. అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్నట్టుగా వ్యవహారాలు నడిచాయి. అర్హత లేకపోయినా తనకు ఇష్టమున్న వారికి డీన్స్, రెక్టార్స్ వంటి కీలక పదవుల్లో నియమించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అన్న ఆరోపణలున్నాయి. కొత్త కోర్సుల ప్రారంభం, ఉన్నవి తీసివేయడం, ప్రమోషన్లు, నియామకాలు ఇలా అన్నింటా హవా నడిపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కొత్తలో అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హడావిడి చేసిన ఎన్డీఏ నేతలు ఇప్పుడు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీలోని నెలకొన్న పరిస్థితులపై ప్రస్తుత ప్రభుత్వ సానుభూతి పరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో అవుతుంది, యూనివర్సిటీ ప్రక్షాళన జరుగుతుంది అని ఆశించిన వారికి ఆశాభంగమే ఎదురవుతోందని పెదవి విరుస్తున్నారు. అప్పట్లో అణిచివేతకు గురయ్యాం, చేయని తప్పులు చేసినట్లు తప్పుడు రిపోర్టులు రాసి నానా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అందరి చుట్టూ తిరుగుతున్న అటు కూటమి నేతలు కానీ ఇటు వీసీ కానీ తమ గోడు వినకపోగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుండా రూల్స్ మాట్లాడుతున్నారు అన్న మానసిక వేదన అధ్యాపకుల్లో ఉంది. తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులు ఇప్పటికీ హాయిగా కొనసాగుతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్గా రాజశేఖర్ వచ్చినా యూనివర్సిటీ పాలనలో మార్పు లేదని పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు యూనివర్సిటీలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతి నిరాకరిస్తే నానా యాగి చేశారు. ఇప్పుడు అనుమతి లేదంటూ గేట్లు మూస్తున్నారు. విద్యార్థులు వీసీని కలవడానికి అవకాశం లేదు. తమ సమస్యలు చెప్పాలనుకుంటే సరైన పద్ధతిని ఫాలో అవ్వాలంటారు. ఎవరు కలవాలన్నా ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలి. దీనిపై అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో అవసరం లేని పోస్టులను సృష్టిస్తూ అర్హత లేని వారికి ఇస్తున్నారు అనే వాదనలున్నాయి. తీసుకున్న నిర్ణయాలు బయటకు తెలిసిపోతున్నాయని ఏకంగా ఆర్డర్లు ఇవ్వకుండా ముందుగా సమాచారం లీక్ చేయమని సంతకాలు పెట్టించుకుని ఆ తర్వాత ఆదేశాల కాపీలు ఇస్తున్నారని వినిపిస్తోంది. యూనివర్సిటీలో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆందోళన చేసిన విద్యార్థులకు సమాధానం చెప్పడానికి వీసీ రాజశేఖర్ 3 రోజులు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శతాబ్ది ఉత్సవాలకు విశ్వవిద్యాలయం సిద్ధమైంది. కానీ ఇప్పటికీ ఆ కిక్కు కనిపించడం లేదు. సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అన్న విమర్శలున్నాయి. వీసీగా రాజశేఖర్ సాధించిందేంటి? పాలనలో వచ్చిన మార్పులేంటి? కొత్త సీసాలో పాతసారా అన్న చందంగా పరిస్థితి ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. పైగా ఒకప్పుడు యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన ప్రసాద్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బెటర్ అన్న భావనుంది. యూనివర్సిటీపై పాతపాటే పాడి పబ్బం గడుపుకోకుండా పాలనతో పాటు విద్యా ప్రమాణాలు పెంచడంలో తనదైన ముద్ర వేయాలని ప్రస్తుత వీసీని కోరుతున్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి బాటలు వేయాలని సలహా ఇస్తున్నారు. అన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వీసీ రాజశేఖర్ ఏం చేస్తారో, మున్ముందైనా మారతారో లేదో చూడాలి.